కడపటి ఆదామైన యేసు ప్రభు వలన మనకి ఈ యొక్క క్షయమైన శరీరము అక్షయముగా మారిందని పౌలు క్లియర్గా కొరింథీ రాసిన పత్రికలో మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క మరి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్తమాన కాలంలో ఆయన శక్తి బలము కూడా మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడ్డాము, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మతో శక్తితో ఎప్పుడైతే నింపబడ్డామో ఈ యొక్క శరీరం అంట ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క బలముతో రూపొందడం అనేది చెందుతుంది. అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క జీవిస్తున్న కాలంలో ప్రస్తుతం ఉన్న కాలంలో ఊపిరి తీసుకున్న మానవుడి కాలంలో మనము ఇప్పుడు జీవిస్తున్న కాలంలో మనకేమవుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి శక్తిని అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకి బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క రాజ్యం కొరకు